కృష్ణ గురి బాగుంది, కానీ ప్రాణాలతో దొరికిపోయాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎంక్వైరీ వస్తుందనా? వస్తే రాని, నాకే భయం. నా డ్యూటీ నేను చేశాను. ఆ మినిస్టర్ని రావద్దంటే వచ్చాడు. 2 చచ్చిపోయారు. ఒకడిని వాళ్ళు చంపారు, ఒకడిని నేను చంపాను. ఇంకొకడిని చచ్చిపోకుండా నేను కాపాడాను కాబట్టి అక్యూజ్ అంటూ ఒకడు మిగిలాడు. ఇంటికి వచ్చి కాకి బట్టలు విప్పేసిన తర్వాత మీకు మొగుడు డ్యూటీ ఒక్కటే. ఆ డ్యూటీ మీరు బాగా చేశారంటే ప్రమోషన్ ఇస్తాను, ఇంకో పిల్లాడు పుడతాడు. హలో, ఉన్నారండి. ఒక నిమిషం. మీకు హలో, నేనే. ఆపరేషన్ అయిందా? బుల్లెట్ తీసేశారా? ఎలా ఉన్నాడు? వస్తాను, ఇప్పుడే వస్తాను. ఏమండి, ఎంతసేపట్లో లేట్ అవుతుంది. తెల్లారినట్టే. మీకు వయసు ఎంత? 40 ఏళ్ళు. బయటకు వచ్చేసరికి 60 ఏళ్ళు. నీ పెళ్ళం సావిత్రి నీకన్నా చాలా చిన్నది కాదు? ఇంకో 10-12 ఏళ్ళ ఇవ్వను ఎలా గడుపుతుందో పాపం. మీ గ్రూపులో అందరూ ఆవిడ్ని చేరతీస్తారు. ఎవడైనా ఒక మంచివాడు పెళ్లి చేసుకుంటాడు, లేదా ఉంచుకుంటాడు. వాడితో ఒకళ్ళో ఇద్దరో పిల్లలు కూడా పుట్టచ్చు. కొత్తగా వచ్చిన మొగుడు తన పిల్లల్ని ఇచ్చుకుంటాడు, కానీ పాపం నీ గిరి ఏమైపోతాడో. చాలు ఆపు. పాపం గిరి టెర్రరిస్ట్ కూడా కాలేడు. ఏం కాదు, రోడ్డు మీద అడుక్కుంటాడు. వద్దు, ఇంక చెప్పొద్దు. గిరికెన్నేళ్ళు? ఇంకా నేను వినలేను. నువ్వు వినాలి. సావిత్రి గిరి అంటే నీకు ప్రాణం కాదు. వాళ్ళని చూపించి నిన్ను బెదిరించను. నాకు నా కుటుంబం ఉంటే ప్రాణమే. మన ఇద్దరం ఒక రాజీకి వద్దాం. వీలైనంత తొందరగా నిన్ను నీ కుటుంబంతో ఉండేటట్టు చేస్తాను. అబద్ధం. అబద్ధమే కాదు? కాదు, నిజం. నేను సావిత్రిని కలిశాను, మాట్లాడాను. గిరి బాగానే ఉన్నాడు. నువ్వు మొత్తం చెప్పేస్తే నీ మీద జాలిపడి నీ పేరు ఈ ఫైల్లో లేకుండా చేయడం కూడా సాధ్యమే. ఇల్లు పొలం అన్నీ అమ్మేసి మేము ఎక్కడికి చెప్పినా అక్కడికి వెళ్ళటానికి నీ భార్య సిద్ధంగా ఉంది. నీ క్షేమం గురించి హామీ కూడా ఇచ్చాను. నీ గురించి ఈ ఫైల్లో చాలా బాగా రాశారు. మన దేశం కోసం ఒకసారి యుద్ధం కూడా చేసావట నువ్వు. వీడు తెలుసా నీకు? ఫ్రెండా? గ్రూపులో కూడా? ఎన్నిసార్లు చూసావు? చాలాసార్లు చూసావు కదా. ఇదిగా నీకు చాలా బాగా తెలుసు అని నాకు తెలుసు. అన్నీ తెలిసి నన్ను ఎందుకు అడుగుతారు? అతను చెప్తాడు, నేను చేస్తాను. మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ భద్రా గారిని అడగండి. నిన్ను నీ పొగర్ని చూడగానే అర్థం చేసుకుని ఉండాల్సిందే భద్ర. ఇప్పుడు నువ్వే నాయకుడివి అని తెలిసిన తర్వాత చర్చలు మొదలు పెడతాం. సీఎంతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. చర్చలు సంప్రదింపులు నా పద్ధతి కాదు. పోరాటమే నా సమాధానం. అయితే ఇక్కడే చేస్తావు. నేను చస్తే 1000 మంది పుడతారు. పుట్టరు. నువ్వు చేస్తే 1000 రెట్లు భయం పడుతుంది. నీది ఉగ్రవాదం కూడా కాదు, ఉన్మాదం. నీ తర్వాత తరం నీకన్నా అధ్వానం. సినిమాకి జీవితానికి తేడా తెలియని వాళ్ళు. వాళ్ళని ఈ ప్రభుత్వం కొనేస్తుంది, లేదా కాల రాసేస్తుంది. ఈలోగా మీ ప్రభుత్వమే అమ్మకానికి వస్తుంది. అప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని పాము తల తొక్కినట్టు తొక్కేస్తాం. తోక మాత్రం కాసేపు కొట్టుకుని గెంతులేస్తుంది. తల తొక్కటం మొదలెట్టేశాం. అందుకే నువ్వు ఎంత గెంతులేస్తున్నావు. ఉండు
తొందరపడకు. నువ్వు తొక్కింది తలో తోకో మాట్లాడేవాడు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. బాగా మాట్లాడుతున్నాడు మీవాడు కృష్ణ. వాడు చెప్పే రహస్యాలు రాసుకోలేక మా వాళ్ళు చేతులు పడిపోతున్నాయి, టైప్ రైటర్లో అరిగిపోతున్నాయి. మీ వాళ్ళు అందరి పేరు చెప్పేశాడు. ఏమేం పేర్లు చెప్పాడయ్యా? అది ఏదో సింహ నరసింహం, ఆ, నరసింహం, పవన్, శివ, మాలా, సురేందర్, శరత్. కరెక్ట్. రేపు పోలీస్ ఫైల్స్ చూసి ఒక్కొక్కరిని గుర్తుపడతాడు. ప్రసాద్ బయట నిల్చు. సార్. బయటకు వెళ్ళమన్నాను. సార్. మన ఈ యుద్ధం ఇవాల్టితో తేలేది కాదు. తాత్కాలిక ఓటమిని శాంతిగా మార్చుకోవడం మంచి రాజకీయం కదా. నీకు తెలియదేంటి? ఇది సరెండర్ అనుకోవద్దు, శాంతి ఒప్పందం. ఒప్పుకో, మంచి బేరం. బేరానికి వచ్చావు కనుక నేనొకటి చెప్తాను, అది మంచి బేరమే. చెప్పు. ఫోటోలు పేపర్లో వేసుకుని మా వాళ్లే సరెండర్ అవుతున్నారు అనుకోకు. చడి చప్పుడు కాకుండా సైలెంట్గా సీక్రెట్గా మీ వాళ్ళు చాలామంది మాకు సరెండర్ అవుతున్నారు. ఓడిపోయే పక్షంలో ఉండి ప్రతిభను వృధా చేసుకోకూడదు. మా వైపు వచ్చాయి, గెలిచేసాడు. ఓర్ని, నన్ను మీతో చేరమంటున్నావా? యూ బాస్టర్డ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆదినారాయణరావు డీసీపీ కదూ? నేషనల్ పోలీస్ అకాడమీలో బెస్ట్ క్యాడెట్గా నా పేరు బోర్డులో ఉంది. ఎప్పటికీ బెస్ట్గానే ఉంటాను. నా నిజాయితీకి గర్విస్తాను. నా సిద్ధాంతాల కోసం బతుకుతాను. నా సిద్ధాంతాల కోసం చచ్చిపోతాను. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప? నువ్వే. ఊరికే మాట్లాడడంలో. భద్రా, మాట్లాడేది వినబడాలి, లేకపోతే ఏం చెప్తున్నావో అర్థం కాదు. ప్రభుత్వం మాట్లాడితే ఈ ప్రపంచానికి వినబడుతుంది. నువ్వు మాట్లాడితే ఈ గదిలో నాకు మాత్రం వినిపిస్తుంది. నా సలహా విని. విన్నాను. ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకోసారి నన్ను మీలో చేరమని సలహా ఇస్తే పళ్ళు వెళ్ళిపోతాయి. ఒక్కొక్క సలహాకి ఒక్కొక్క పన్ను. పళ్ళన్నీ రాలిపోయాక నీ ఎముకలు ఉన్నాయి కదా, ముక్కలు ముక్కలు చేసేస్తాను. ఓర్చుకోవడం కష్టం, బాధ భరించడానికి కూడా ఒక హద్దు ఉంది భద్ర. ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ప్రకృతి సహజం. ఇదిగో, ఇవన్నీ ఇక్కడ పెట్టకండి. ఏ నరమో పేకో కోసి చచ్చిపోగలడు. ఈ నీళ్లకుండా తీసుకెళ్లి దగ్గర పెట్టండి. పాపం నడవలేడు కదా.
ఏం జరిగింది సార్? భద్రా గారికి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. అది అది ఎవరైనా అడిగితే ఎవరు రెస్పాన్సిబుల్ సార్? They are responsible. I am responsible. Any questions? నువ్వు ఇక్కడే చచ్చిపోయావు. హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నించావు, షూట్ చేశాను, చచ్చిపోయావు. ఎన్కౌంటర్. ఇంకో మంచి ఐడియా. హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకొని పారిపోయావు. నిన్ను పట్టుకుంటే బహుమతి కూడా ప్రకటించారు, కానీ నువ్వు దొరకవు. ఎందుకో తెలుసా? నిన్ను ఇక్కడే చంపి గొయ్యి తీసి ఉప్పేసి కప్పేస్తాను. ఉగ్రవాదం. ఆ? నీలాగా నీ కోపానికి నీ చట్టమే అడ్డమైన నాడు, నీలాగా నిస్సహాయంగా ఉన్నవాడు నాలాగా ఉగ్రవాది అవుతాడు. కానీ నీలాగా పిరికి వాళ్ళ వెనక నుంచి మాత్రం గురిపెట్టడు. నమ్మిన సిద్ధాంతాల కోసం చచ్చిపోతానన్నావుగా, నాకు చూడాలనుంది. అవసరమైతే చచ్చిపోతాను కానీ అనవసరంగా మాత్రం ప్రాణాన్ని వృధా చేసుకోను. నీలాగా బతుకున్నప్పుడు జీతం, పెన్షన్, చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని నేను విప్లవం కోసం పనిచేయటం లేదు. అలాగైతే జనం మధ్యలో ఉండి చట్టం పరిధిలో విప్లవం కోసం పని చేయొచ్చుగా. అడవిలో ఏం చేస్తున్నారా? ఈ ప్రభుత్వం, ఈ నాయకులు నన్ను నా పని చేయనిస్తారా? నేను నీ పని చేయనిస్తున్నారా? నిన్ను తయారు చేసిన వాళ్ళే నన్ను తయారు చేశారు. పుట్టుకతోనే ఉగ్రవాదిని కాను. అడ్డమైనవి తినే ఆ రాజకీయ పందులు ప్రతి మంచి పనికి అడ్డొస్తాయి. అలాంటి పందుల్ని తరమటానికి కర్ర చాలు, తుపాకులెందుకు? ఉగ్రవాదం వీరత్వం కాదు, ఒక పిరికితనం. నిజాన్ని ఎదుర్కోలేక తుపాకీ పట్టుకున్నావు. తుపాకీలతో శాంతి సాధించలేవు, ప్రజాసేవ చెయ్యనూ లేవు. మరి నువ్వెందుకు తుపాకీ పెట్టుకున్నావు? నీలాంటి వాడిని ఎదుర్కోవటానికి, ఆత్మరక్షణకి. అంటే నేనంటే నీకు భయం ఉందన్నమాట. ఉన్నమాట ఒప్పుకోవటానికి భయం దేనికి? నిజం ఒప్పుకోవటానికి నీకే ధైర్యం లేదు. మాటల్లో పడిపోయావు. నన్ను చంపడానికి కదా ఇక్కడ తీసుకొచ్చావు. నీకెంత కోపం వచ్చినా నన్ను చంపలేవు. ఆహా. అలాగా? నేను కావాలంటే నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపగలను. నీ చుట్టూ ఉన్న నీ నియమాలు, నిబంధనలు, నీ చట్టం నువ్వు చేద్దామనుకున్నవేవి చెయ్యనియవు. నువ్వు నన్ను చంపితే నీ మధ్యతరగతి మనస్తత్వం నిన్ను చంపుకు తింటుంది. నన్ను ఇలా చంపితే నీ నిజాయితీ దెబ్బతింటుంది. నీ నిజాయితీకి దెబ్బ కొడితే నేను గెలిచినట్టే. ఐ యామ్ ఆనర్డ్. భద్రా, ఈ ఆటలో గెలుపు ఓటమి కాదు ముఖ్యం, చావటం, బతకటం. థ్యాంక్ యూ భద్రా. మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు. కానీ నీ మాటలతో బతికిపోయావనుకోకు. ఈ బాధలు భరించలేక నన్ను చంపేయమని బ్రతిమాలుకుంటావు. ధైర్యం అంటే ఏంటో తెలుసా? భయాన్ని దాచుకోవడం. నీ కళ్ళల్లో భయం నేను చూశాను. మెల్లిగా నీలో భయాన్ని నీకే పరిచయం చేస్తాను. నేను ఎక్స్పర్ట్ని. You're not. Boys! Let's take him home. Kill the blackguard. Kill the damn blackguard.
వెంటనే వాడిని ఫినిష్ చేసే. రూల్స్ ప్రకారం వెళ్తే ఏం చేయలేము. మన శివ వాళ్ళలో రోజు రోజుకి పెరిగిపోతున్నాడు. భద్రపోతే నరసింహం కమాండర్ అవుతాడు. మన శివ నెంబర్ 2. అది నాకు గెలుపు కనిపిస్తోంది. మనం గెలుస్తాం. సిక్యూ ధనుష్, సిక్యూ ధనుష్, ధనుష్ కాలింగ్. హౌ డు యు రీడ్ మీ? ఓవర్. రీడింగ్ యూ లౌడ్ అండ్ క్లియర్. కమ్ ఇన్ ఓవర్. ఆర్మ్స్ కన్సైన్మెంట్ వస్తుంది. గన్స్, గ్రెనేడ్స్, పిస్టల్స్ పట్టుకుని ఇంకో గ్రూప్ కమ్మటం కోసం పవన్ 3వ నంబర్ చెక్ పోస్ట్ నుంచి వెళ్తున్నాడు. తెల్లవారుజాము 4 గంటలకు. రిపీట్ 4 AM. ఓవర్. Roger, 4 AM. Repeat, 004 hours. Confirm name, Pavan, Peter Alpha, Victor Alpha National. Over. రోజా రోజా, మళ్ళీ కొన్నాళ్ళ దాకా కాంటాక్ట్ చేయలేను. ఇక్కడేదో కింద మీద పడుతున్నాను. బహుశా భద్రాకి ఏదో కష్టం వచ్చిందేమో. ఓవర్. భద్ర మన దగ్గరే ఉన్నాడు, జైల్లో. ఓవర్. ఓహో, బ్రహ్మాండం. ఓవర్ అండ్ అవుట్. సారీ సార్. నీకేనా రైల్వే స్టేషన్లో బుల్లెట్ దెబ్బ తగిలింది? సార్, దానివల్ల కాదండి, అలర్ట్గా ఉండాలని. పెళ్ళయిందా? సార్, 2 ఏళ్ల క్రితం. అందుకే ఇంత జాగ్రత్తగా. నిద్ర వస్తుందా గురు? ఇదిగో తొందరగా పంపించు. వద్దు పవన్, వెరీ వేషాలేకో. పవన్, డోంట్ బి స్టూపిడ్. నీ దగ్గర గన్ను ఉందని తెలుసు. మర్యాదగా దాంతో మెల్లిగా టేబుల్ మీద పెట్టు. సార్, నేను బయటికి రావచ్చు కదా? షట్ అప్, అక్కడే కూర్చో. Hey, what's wrong with you, man? ఎంత పని చేసావా ఇడియట్? పుడావగా. Hey, stop it, man. గుడ్. నిన్ను అవమానించే టైం వేస్ట్ చేయను. నాతో చేతులు కలిపిన వాళ్ళని నేను గౌరవిస్తాను. నువ్వు నన్ను గట్టిగా కొట్టావు. చాలా నొప్పి. అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఇంటర్నల్ హెమరేజ్. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదం. అర్థమైందా? డోంట్ వరీ. మెల్లిగా నీ అంతరాత్మకు అలవాటు అయ్యే వరకు నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకే నీకు ఇవాళ సెలవు. నీకు ఫ్లూ జ్వరం, మెడికల్ లేవు. నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాదే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంకెవ్వడు వద్దు. అన్నట్టు మా వాళ్ళిద్దరూ మీ ఇంటికి గెస్టుల్లా వస్తారు. సురేందర్, మాలా, వాళ్ళిద్దరూ మీ ఇంట్లో ఉండి ఏ పొరపాటు జరగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని
చూసుకుంటాను. వెళ్ళు. సార్ సార్ ఎస్ సార్ ఇంటర్నల్ హెమరేజ్లా ఉంది. అవును సార్, రక్తం కూడా కక్కున్నాడు సార్. ఆయన స్పృహలో లేడు సార్. అవును సార్, డీసీపీ ఆదినారాయణ గారే ఇంట్రాగేట్ చేశారు సార్. ఇప్పుడు హాస్పిటల్కి అదే తమన్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది సార్, జాగ్రత్తగా ఉంటాను సార్. 6 కమాండోలు తీసుకెళ్తాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి? ఎవరో విఐపి వచ్చినట్టున్నారు. ఓ, నేను చూడొచ్చా? గొడవ చేయకూడదు. నాన్నగారు నిద్రపోతున్నారు. ఒంట్లో బాలేదు కదా. నాకు బాగలేదు. అవును కదా, అందుకే బుద్ధిగా పడుకోవాలి. పడుకో పడుకో. ఉమ్. నువ్వు ఇక్కడే ఉండు.
నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. కెన్ ఐ గెట్ ఎ లిఫ్ట్? ఏమిటి? ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంతే. అయితే సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తాన్ని మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ రా. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపటానికి సిద్ధమవుతారు. దే ఆర్ 3 బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు? నువ్వు నోర్మై. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజీ నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజీ నారాయణ స్వామి. డిఐజీ నారాయణ ఆయనే. భద్రా నా మాట విను. భద్రా నా మాట విను. ఇట్స్ మీ. నో అబ్బాస్. అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజీ నారాయణ స్వామి కదా ఆపరేషన్స్ ఇన్ఛార్జ్. ఐఎమ్ సారీ అది. డిఐజీ నారాయణ స్వామి కదా. Shut up! It's enough. భద్ర భద్ర నమ్మా. ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాను. పేరు, ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు?
నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. సార్ నేను పీటీ డ్రైవర్ని, నేనేం తప్పు చేయలేదు. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ. చెప్పు, ధనుష్ ఎవరు? సార్ అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్? బ్యాక్ బ్యాక్. గంట సేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్? నో, పోనీ పోనీ పోనీ. సార్ ఆ. రాత్రి 2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సార్ ఏం లేదు, ప్లీజ్ టేక్ అ లెఫ్ట్ ప్లీజ్. హలో. హలో శ్రీనాథ్, నేను. ఏంటన్నయ్య ఇంత రాత్రిలో ఫోను? చాలా లేట్ అయింది కాదు. సుమి బాబు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ అబ్బాస్ వచ్చాడా? ఆయన ఇంకా రాలేదే. వస్తే ఏదైనా చెప్పాలా? ఏం లేదు, వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. సారీ, చాలా లేట్గా. మన మధ్య సారీలు ఏంటన్నయ్య, కోపొస్తుంది నాకు. యా, గుడ్ నైట్. భోంచేశారా? బిర్యానీ కాస్త వేడి చేయనా? నేను చేయలేదు రండి, అబ్బాస్ ఇంటి నుంచి వచ్చింది. అంటే మంచి బిర్యానీయే. తిండి నీళ్ళు. నీకు దాహం వేస్తుంది కదా? నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? పచ్చడి చేసేస్తాను. ఎందుకలా ముండికేస్తావు? నేను అడిగింది ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక సమాధానం. ధనుష్ ఎవరు? అదొక పేరేనా? నాకు తెలుసు. వాడెవరినో నువ్వే ట్రైన్ చేశావు. వాడిని కాపాడటం కోసం ఇదంతా అనుభవిస్తున్నావు. ధనుష్ ఎవరో చెప్పు. చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయకుండా వదిలేస్తాను. నువ్వేం తిట్టావో తెలియటం లేదు. అదే తిట్టు నిన్ను నేను తిట్టాననుకో, సేమ్ టు యూ. టైం అయిపోతుంది. నీ శక్తి సామర్థ్యాలు, జీవితం, లాయల్టీ అనే దానికోసం బలి చేసుకోకు. విశ్వాసం అనేది ఉందని జనం మర్చిపోయారు. నీలాంటి వాడు ఉన్నాడన్నా ఎవరు ఉన్నామా? విశ్వాసానికి విలువ లేదు. అదీగాక ఇక్కడెవరూ లేరు. ఎవరికి తెలియదు. చెప్పే ధనుష్ ఎవరు? చెప్పు. ధనుష్ ఎవరు? చెప్పు. 3 లెక్క పెడతాను. అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. 1 2
ఏమిటిది ఉత్తునే చచ్చిపోయాడు? నేను చెప్పింది అర్థం కాలేదా? డిస్పోజ్ ది బాడీ. ఆయన మాకిలో నన్ను చేసి వెళ్ళిపోయారు అన్నయ్య. ఎక్కడికి వెళ్ళావు? బయటికి. ఎక్కడికో అడగచ్చా? నో, నేను భద్రాన్ని కలవాలన్నానని చెప్పు. ఓయ్, నువ్వు కలుస్తా అన్నప్పుడు కమాండర్ దొరకడు. ఆయన కలవాలన్నప్పుడు నువ్వే వెళ్ళాలి. ఏయ్, నువ్వేంటి మధ్యలో? నేను భద్రానికి కలవాలన్నానని చెప్పు. గుల్షన్, ఇత్తాగు. ఇవాళంతా నువ్వేం తినలేదు. రేపు అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మ నేను ఎలా చూస్తే బాధపడదు. అమ్మని బాధపెడతావా? Cousin 2 calling brother. Cousin 2 calling brother. కమాండ్ అండ్ పిలు. కజిన్ టు హియరింగ్ లౌడ్ అండ్ క్లియర్. గో హెడ్ ఓవర్. కొత్త చిన్న స్వామీజీ రాత్రి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. రిపీట్, ఈ రాత్రి. ఓవర్. స్పెడ్ స్పెక్ట్రంలోనే ఉన్నాడుగా? ఎస్ సార్. ఏం కావాలట? బాబర్ తెలీదు. ఇతను వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. ముసల్మాన్ పోయిన దగ్గర నుంచి ఇతని వ్యవహారం అదోలా ఉంది. పోయినవాడి భార్య హాస్పిటల్లో ఉంది. ఇతను భయపడుతున్నట్టు లేదు. ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. ఏం చేయమంటారు? ఓవర్. మరేం పర్వాలేదు, రమన్. ఈ రాత్రి 9ంటికి. రిపీట్, 21 hours. అతను బయలుదేరిన గంటకి మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. అక్కడ మీ పని అయిపోయింది. ఓవర్ అండ్ అవుట్.
వీడు నాకు ప్రాణాలతో కావాలి, కాసేపు ప్రాణాలతో కావాలి. బయట కాపలా పెట్టు. 3 AK-47 అక్కడ ఒకటి పెట్టు. రాకేష్, రాకేష్, ఎవరికన్నా చెప్పొచ్చాడేమో తెలియదు. మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసావా? ఒక గన్ను స్పేర్ మ్యాగజైన్ తీసుకున్నాను. 6 గంటలే ఉంది. తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి. వీడిని చెత్తకొట్టు, కానీ చచ్చిపోకూడదు. సురేంద్ర కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీని లేపే మనం తొందరగా. ఫాస్ట్ ఫాస్ట్ మూవ్ మూవ్ ఇట్. ఏమైంది? కొంచెం లేట్ చేశాడు. ఇప్పుడు రెడీ. నేను షర్ట్ మోసుకొస్తాను. శివ, తలుపు గడి. ఇది నీ పన్నా? ఇది నీ పన్నేనా? ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమివ్వరు. ద్రోహికి బహుమతులుండవు. కానీ నువ్వు మాకు పని చేయొచ్చు. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ మీ వాడెవన్నో మాలో పంపించాడు. వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు కొందరు చచ్చిపోయారు. నరసింహాన్ని కూడా చంపేశారట. ఎన్కౌంటర్ అంటే నీ కాంతి గుడ్డలు. ఆ ధనుష్ ఎవరు చెప్పు. నువ్వు చస్తే ఆ ధనుష్ గాడు ఒంటరివాడైపోతాడు. ఎవరికేం చేరవేస్తాడు? ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గాడి రేడియో కూడా దొరికింది. ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు. నువ్వు వాడికేసి అలా చూసావేంటి? వీణ్ణి ఎందుకు చూసావు? వీడేక ధనుష్. ఇదేంటి కమాండర్? షటప్. అది కాదు. షటప్. చెప్పు, శివేన ధనుష్? కాదంటానికి అంత కంగారెందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా వీడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు. సార్, ఆగం తీసుకోండి. ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వే కమాండర్. నువ్వే నంబర్ 1. షూట్ మీ. నో సార్. షూట్ మీ. నో సార్.
నేను భద్రాన్ని చంపాను, నువ్వు నన్ను చంపేవాళ్ళు. వాళ్ళు నమ్ముతారు. షూట్ మీ మ్యాన్, షూట్ మీ ప్లీజ్. ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోయాను. షూట్ మీ మై మ్యాన్, మై బాయ్. షూట్ మీ. That's a bloody order! ఈ ద్రోహి మన కమాండర్ని చంపాడు, నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను. సీను, ఏంటి? కార్లో పెడతానమ్మా. సరే, జాగ్రత్త. రేయ్, మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణరావు. ఎందుకురా నన్ను కొట్టా? మా నాన్న పేరు నరసింహం. మా నాన్న పేరు కృష్ణ. పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కారు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదులనలా పోలీసులనిలా తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు, ద్రోహి. భవదీయుడు ఆదినారాయణరావు.